ఓకే. ఈరోజు మనం ఈ క్లాస్లో భారత రాజ్యాంగ ముఖ్యమైనటువంటి లక్షణాలను గురించి స్పష్టంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగ లక్షణాలు. భారత రాజ్యాంగ లక్షణాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ క్లాసును మనం పూర్తిగా చర్చించుకుందాం. వాస్తవంగా భారత రాజ్యాంగ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశంపై స్పష్టంగా కొన్ని రకాల బిట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి మన భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ఫస్ట్ వన్, ప్రవేశిక. దీన్ని మనం ప్రియాంబుల్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం ఇంగ్లీష్లో. ప్రవేశిక స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించుకున్నటువంటి ప్రతి దేశానికి తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం కలిగినటువంటి దేశాలకు ఉండవలసినటువంటి మొదటి ప్రాథమిక లక్షణం ప్రవేశిక. ప్రవేశిక లేనటువంటి రాజ్యాంగాలు ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి రాజ్యాంగానికి ఉండవలసినటువంటి అత్యంత ప్రాథమికమైనటువంటి లక్షణం ఏది అన్నట్లయితే ప్రవేశిక లేదా ప్రియాంబుల్ అంటాం. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది అంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఎక్కడి నుంచి? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం. ప్రవేశికను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాలి అని చెప్పినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నట్లయితే హెచ్వి కామత్. అసలు ఏంటి ఈ ప్రవేశిక? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను, అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా సాధారణమైనటువంటి ప్రజానీకానికి కూడా అర్థమయ్యేటటువంటి పరిభాషలో వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగాన్నే ప్రవేశిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రాజ్యాంగానికి సంబంధించిన అన్ని అంశాలను, అన్ని లక్షణాలను స్పష్టంగా మరియు క్లుప్తంగా సాధారణమైనటువంటి ప్రజానీకానికి కూడా అర్థమయ్యేటటువంటి పరిభాషలో వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం ప్రవేశిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే 1946 డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆసియాల తీర్మానాన్ని ప్రవేశికకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారంగా చెప్పుకుంటాం. దీనిని 1947 జనవరి 22వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా జరిగింది. రైట్. కాబట్టి ప్రవేశిక లేనటువంటి రాజ్యాంగాలు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. సెకండ్ వన్, లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం గల దేశం ఏది అంటే అమెరికా అంటాం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం ఏది అన్నట్లయితే భారత్ అంటాం. కాబట్టి మన భారత రాజ్యాంగ చిహ్నం ఏది? ఐరావతం. ఏనుగును అధికార చిహ్నంగా ప్రకటించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే హెచ్వి కామత్. కాబట్టి మన భారత రాజ్యాంగ చిహ్నం ఐరావతం, ఎలిఫెంట్, ఏనుగు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, అన్ని లక్షణాలు రాతపూర్వకంగా రాసుకోవడం జరిగినట్లయితే లేదా రాతపూర్వకంగా లిఖించుకున్నట్లయితే అటువంటి రాజ్యాంగాన్ని మనం లిఖిత రాజ్యాంగం అంటాం. ఎందుకు లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే మనకి రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రెండు రకాల ప్రభుత్వాలు తమ తమ అధికార పరిధిలో పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను స్పష్టంగా రాతపూర్వకంగా రాసుకున్నాం. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగాలన్నిటికంటే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అయితే మౌలిక రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం అంశాలు, మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని మనం మౌలిక రాజ్యాంగం లేదా డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే. ఈ మౌలిక రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ లేదా 395 అధికరణలు అంటాం, 8 షెడ్యూల్స్ అంటాం. అలానే ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఏంటి అంటే 448 అంటాం. కొన్ని మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి పుస్తకాల్లో
కొన్ని పుస్తకాల్లో 483 ఆర్టికల్స్ ఉన్నాయి, మరికొన్ని పుస్తకాల్లో 470 ఆర్టికల్స్ ఉన్నాయి. అభ్యర్థులు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆర్టికల్స్ సంఖ్య పెరగడానికి కానీ తగ్గడానికి కానీ అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకే, అయితే నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ 75, అలానే తీసేసినటువంటి ఆర్టికల్స్ 22. స్థూలంగా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ లేదా అధికరణల సంఖ్య 448 అధికరణలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటాం ఇంగ్లీష్లో. దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో ఉంటే దృఢ రాజ్యాంగ లక్షణాలైనా ఉండాలి, లేకపోతే అదృఢ రాజ్యాంగాల లక్షణాలైనా ఉంటాయి. కానీ మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అన్నట్లయితే, మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అన్నట్లయితే దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. ఓకే, దృఢ రాజ్యాంగాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగ లక్షణాలను పోలి ఉంటాయి, అదృఢ రాజ్యాంగాలన్నీ కూడా అలిఖిత రాజ్యాంగ లక్షణాలను పోలి ఉంటాయి. అసలు దృఢ రాజ్యాంగం అంటే ఏంటి? దృఢ రాజ్యాంగం, దీన్ని మనం కఠినమైన రాజ్యాంగం అంటాం, పరుష రాజ్యాంగం అంటాం, బలమైనటువంటి రాజ్యాంగం అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. అంటే రాజ్యాంగాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా సవరించడానికి అవకాశం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ లేదా దృఢ రాజ్యాంగం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ప్రపంచంలో దృఢ రాజ్యాంగానికి మంచి ఎగ్జాంపుల్ ఏది అన్నట్లయితే అమెరికా. అర్థమవుతుందా? రాజ్యాంగ శాసనాల తయారీ మరియు సవరణకు ఒక పద్ధతి, రాజ్యాంగ శాసనాల తయారీ మరియు సవరణకు ఒక పద్ధతి, సాధారణ శాసనాల తయారీ మరియు సవరణకు మరో రకమైనటువంటి పద్ధతిని అవలంబించినట్లయితే అటువంటి రాజ్యాంగాన్నే దృఢ రాజ్యాంగం అంటాం. కాబట్టి ప్రపంచంలో దృఢ రాజ్యాంగానికి మంచి ఎగ్జాంపుల్ గల దేశం ఏది అంటే అమెరికా. రెండో దాన్ని మనం అదృఢ రాజ్యాంగం, దీన్ని మనం ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ క్యాన్ బి ఈజీలీ, సో దిస్ కాల్డ్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించడం చాలా సులభంగా ఉన్నట్లయితే అటువంటి రాజ్యాంగాన్ని మనం అదృఢ రాజ్యాంగం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే రాజ్యాంగ శాసనాల తయారీ మరియు సవరణకు ఒక పద్ధతి, సాధారణ శాసనాల తయారీ మరియు సవరణకు కూడా అదే రకమైనటువంటి పద్ధతిని అవలంబించినట్లయితే అటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. చెప్పుకున్నాం, అదృఢ రాజ్యాంగ లక్షణాలన్నీ కూడా అలిఖిత రాజ్యాంగ లక్షణాలను పోలి ఉంటాయి. ఇలా అదృఢ రాజ్యాంగానికి మంచి ఉదాహరణ గల దేశం ఏది అన్నట్లయితే బ్రిటన్. కానీ మన భారత రాజ్యాంగంలో రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి, అంటే దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక. వాస్తవంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఏ ఆర్టికల్ ప్రకారం సవరించుకుంటాం? 368వ అధికరణం ప్రకారం సవరించుకుంటాం. 368వ అధికరణం ప్రకారం మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరించవచ్చును అంటే రెండు రకాలుగా సవరించవచ్చును. ఒకదానిని ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా సవరించేటటువంటి అంశాలు, దీన్ని మనం 2/3 వంతు మెజారిటీ పద్ధతి అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. రెండోది ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదంతో సవరించేటటువంటి అంశాలు. ఓకే, అయితే సాధారణంగా భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరించుకుంటాం? ఆర్టికల్ను తీసేసి సాధారణంగా భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు అన్నట్లయితే 3 రకాలుగా సవరిస్తారు. ఒకటి సాధారణ మెజారిటీ పద్ధతి, 2 ప్రత్యేక మెజారిటీ పద్ధతి, 3 ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సవరించబడేటటువంటి అంశాలు. ఓకే, ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే రాజ్యాంగంలోని 3వ విభాగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు, 4వ విభాగంలో పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాలలో మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం యొక్క మూల స్వభావానికి ఇబ్బంది కానీ భంగం కానీ కలగకుండా చిన్న మార్పులు చేర్పులు చేయాలి అన్నట్లయితే మనం ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా మాత్రమే సవరించడానికి అవకాశం ఉంటుంది మన భారత రాజ్యాంగాన్ని. అయితే
మన భారత రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు ఏ మెజారిటీ పద్ధతిలో సవరించడం జరిగింది అంటే ప్రత్యేక మెజారిటీ పద్ధతిలోనే మన భారత రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు సవరించడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదంతో సవరించేటటువంటి అంశాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికపరమైనటువంటి అంశాలు, అలానే కేంద్ర కార్యనిర్వహణాధికారాన్ని విస్తృతం చేయటం మరియు రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణాధికారాలను విస్తృతం చేయటం. ఈ అంశాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి అన్నట్లయితే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు విడివిడిగా 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించినట్లయితేనే అటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ఓకేనా. కాబట్టి మన భారత రాజ్యాంగాన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాంగాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే 2 రకాలు. ఒకదానిని మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం, రెండో దానిని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. ప్రభుత్వాంగాలు అంటే ఎన్ని? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు బహురూపాలుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ప్రభుత్వ అంగాలు మాత్రం 3. ఒకదాన్ని లెజిస్లేచర్ అంటాం, శాసనశాఖ. రెండో దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటాం, కార్యనిర్వాహక శాఖ. మూడో దాన్ని జ్యుడిషియరీ అంటాం, న్యాయశాఖ. ఇలా ప్రభుత్వాంగాల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అన్నట్లయితే 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం, రెండో దానిని అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం అంటాం. ఏంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనగా ప్రభుత్వాంగాలైనటువంటి శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సన్నిహిత సంబంధం, దగ్గరి సంబంధం, ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉన్నట్లయితే అటువంటి ప్రభుత్వాన్నే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటాం. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడ నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. బ్రిటన్లో మొదటిసారిగా 1937 సంవత్సరంలో రూపొందించిన వెస్ట్ మినిస్టర్ యాక్ట్ ద్వారా, దీన్ని మనం వెస్ట్ మినిస్టర్ చట్టం అంటాం. ఇప్పటికీ బ్రిటన్లో పార్లమెంటరీ భవనం ఏ ప్రాంతంలో కలదు అంటే వెస్ట్ మినిస్టర్ అనేటటువంటి ప్రాంతంలోనే కలదు. కాబట్టి ఈ వెస్ట్ మినిస్టర్ యాక్ట్ ద్వారా మొదటిసారిగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి దేశం బ్రిటన్. కాబట్టి బ్రిటన్ మనం మదర్ ఆఫ్ పార్లమెంట్ లేదా పార్లమెంటరీ మాత అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. నెక్స్ట్, బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య. బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య. ఓకేనా. ఏంటి బలమైనటువంటి కేంద్రం గల సమాఖ్య ప్రభుత్వ విధానం అన్నట్లయితే వాస్తవంగా సమాఖ్య అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఫెడరేషన్ అంటారు. ఇది ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో ఫోడస్ అంటే ఒప్పందము లేదా వడంబడిక అని అర్థం. ఒప్పందము లేక వడంబడిక అని అర్థం. కానీ మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఫెడరేషన్, సమాఖ్య అనేటటువంటి పదాన్ని వాడలేదు. ఆ పదానికి బదులుగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు వినియోగించిన లేదా ఉపయోగించిన ప్రత్యేకమైనటువంటి పదం ఏది అన్నట్లయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమ్మేళనం, రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల సముదాయం అనేటటువంటి పదం మాత్రమే మన భారత రాజ్యాంగంలో కనిపిస్తుంది. కానీ సమాఖ్య అనేటటువంటి పదం మాత్రం కనిపించదు. అయినప్పటికీ
సమాఖ్య ప్రభుత్వానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా మన భారత ప్రభుత్వంలో లేదా మన భారత రాజ్యాంగంలో కనిపిస్తూనే ఉంటాయి. ఏంటి సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు? 1, లిఖిత రాజ్యాంగం. 2, అధికారాల విభజన. 3, 2 రకాల ప్రభుత్వాలు. 4, దృఢ రాజ్యాంగ లక్షణాలు. ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. మన భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటాం. అలానే ఉన్నటువంటి అధికారాలను, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అంశాలను, ఉన్నటువంటి అధికారాలను ఏం చేసుకున్నాం? మనం పూర్తిగా విభజించుకోవడం జరిగింది 7వ షెడ్యూల్ ప్రకారం. అంటే ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి అంశాలను 3 జాబితాల్లో వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని కేంద్ర జాబితా అంటాం, రెండో దాన్ని రాష్ట్ర జాబితా అంటాం, మూడో దాన్ని ఉమ్మడి జాబితా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. తర్వాత 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి మనకి. ఒకదాన్ని జాతీయ స్థాయిలో పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ తర్వాత దృఢ రాజ్యాంగ లక్షణాలు. ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగంలో మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సమాఖ్య అనేటటువంటి పదాన్ని మాత్రం వినియోగించలేదు మన భారత రాజ్యాంగ నిర్మాతలు. ఓకే, నెక్స్ట్ ఏక పౌరసత్వం. సింగిల్ సిటిజన్షిప్. మన భారతదేశంలో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజల మధ్య ఐకమత్య భావాన్ని ఇంకాస్త ఎక్కువగా ఉంచాలి. ప్రజలకి ఎటువంటి సందర్భాల్లో కూడా అనైక్యత ఆలోచనలు రాకుండా ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడా ఒకే ఒక పౌరసత్వాన్ని అందించడం జరిగింది. ఇలా ఒకే ఒక పౌరసత్వాన్ని అందించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏది అంటే, మన భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక వర్గాలు, విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సమూహం మొత్తం కూడా కలిసి ఇక్కడే సహజీవనం చేయడం జరుగుతుంది. కాబట్టి వీరందరిలో కూడా సమైక్యతా ధోరణులను ఎప్పటికప్పుడు పెంపొందిస్తూ ఉండాలి అన్నట్లయితే, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకే ఒక పౌరసత్వాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారత రాజ్యాంగ నిర్మాతలు మనకి ఏక పౌరసత్వాన్ని ఇవ్వటం జరిగింది. అదే అమెరికాలో అన్నట్లయితే, అమెరికా దేశంలో నివసిస్తున్నటువంటి పౌరులకు ఆ రాజ్యాంగం 2 రకాల పౌరసత్వాలను ఇవ్వడం జరిగింది. ఒకదాన్నేమో జాతీయ పౌరసత్వం అంటాం, అంటే కేంద్ర పౌరసత్వం అంటాం. రెండో దాన్నేమో రాష్ట్ర పౌరసత్వాలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. తర్వాత ఏకీకృత సమగ్ర స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఏకీకృత సమగ్ర స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వాంగాలలో 3వ అంగమైనటువంటి న్యాయశాఖకు కావాలనే ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అంటే అధికారంలో ఉన్నటువంటి శాసన కార్యనిర్వాహక శాఖల అధికార పరిధికి లోబడకుండా పనిచేయాలి, తీర్పులు నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలి అన్నట్లయితే ప్రభుత్వాంగాలలో 3వ అంగమైనటువంటి న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం ఎంతైనా అవసరం అనేటటువంటి సదుద్దేశంతోనే మన భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వాంగాలలో 3వ అంగమైనటువంటి న్యాయశాఖకు ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. ఫలితంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు
రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను రూపొందించినట్లయితే అటువంటి చట్టాలను చెల్లవు అని చెప్పేటటువంటి అత్యున్నతమైనటువంటి అధికారం మన భారతదేశంలో రెండు న్యాయ వ్యవస్థలకు ఉంది. అదే అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు, అలానే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి రాష్ట్ర హైకోర్టులకు మాత్రమే ఈ న్యాయ సమీక్షాధికారం ఉంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగంలో లాగా మన భారత రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులను 3వ విభాగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేటటువంటి అంశాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించారు? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఇలా స్వీకరించబడినటువంటి హక్కులను మనం ఏ విభాగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది? 3వ విభాగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. అయితే రాజ్యాంగం ప్రారంభంలో మనకు ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కులు ఎన్ని అన్నట్లయితే 7. ఈ ప్రాథమిక హక్కులను గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలోని 12 నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణలు, 12 నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణలు ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అయితే రాజ్యాంగం ప్రారంభంలో మనకు ఉన్నటువంటి హక్కులు ఎన్నని చెప్పుకున్నాం? 7 రకాలు. ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కులు కేవలం 6 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రాశారు 6 రకాలు. 1, ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు 6. రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కులు 7. ఫస్ట్ 1, సమానత్వపు హక్కు. రైట్ టు ఈక్వాలిటీ. దీని గురించి 14 నుండి 18 వరకు ఉన్నటువంటి అధికరణలు సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి అంశాలను గురించి వివరిస్తాయి. రెండోది స్వాతంత్ర్యపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లేదా రైట్ టు ఇండిపెండెన్సీ. స్వాతంత్ర్యపు హక్కు 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి అధికరణలు స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరిస్తాయి. తర్వాత దోపిడీని నిరోధించే హక్కు లేదా పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంట. పీడనాన్ని నిరోధించే హక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 23 మరియు 24 అధికరణలు. 23 మరియు 24 అధికరణలు. తర్వాత 4th 1, మత స్వాతంత్ర్యపు హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం ఇంగ్లీష్లో. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్? 25 నుంచి 28. 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధికరణలు. నెక్స్ట్ 5, విద్యా సాంస్కృతిక విషయపు హక్కు. రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అంటాం. ఏ ఆర్టికల్స్? 29 మరియు 30 ఆర్టికల్స్. 29 మరియు 30 అధికరణలు. నెక్స్ట్ ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఇంటూ కొడుతున్నాను. దీన్ని మనం ఆస్తి హక్కు అంటాం. ఆస్తి హక్కును గురించి వివరించేటటువంటి ఆర్టికల్ 31. 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఆస్తి హక్కు భారతదేశ వ్యాప్తంగా ఏ విధమైనటువంటి హక్కుగా చలామణి అవుతుంది అన్నట్లయితే ఒక లీగల్ రైట్గా, ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని
భారత రాజ్యాంగంలోని 12వ విభాగంలో 300A అనేటటువంటి ఆర్టికల్ మనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ రైట్ అంటాం. ప్రాథమిక హక్కుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు. ప్రాథమిక హక్కులకు ఒక ఆత్మలాగా పనిచేసేటటువంటి హక్కు. ప్రాథమిక హక్కులకు ఒక హృదయంలాగా పనిచేసేటటువంటి హక్కు. ప్రాథమిక హక్కులకు ఒక బాడీ గార్డు లాగా రక్షణ కవచంగా పనిచేసేటటువంటి ఏకైక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఎందుకు ఈ హక్కుకు మనం ఇంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్నట్లయితే, భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి పై 5 రకాల ప్రాథమిక హక్కులకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాల వల్ల కానీ, కొంతమంది ప్రజల వల్ల కానీ, కొన్ని వర్గాల వల్ల కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురైనట్లయితే వారు కోల్పోయినటువంటి హక్కులను మరలా వారికే తిరిగి అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనం హక్కుల అమలుకు గల హక్కు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. నెక్స్ట్, ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, కానీ ప్రాథమిక విధులను గురించి ఎక్కడ ప్రారంభంలో ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అయితే విధి అంటే ధర్మం, కర్తవ్యం, బాధ్యత అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఓకే, ఈ ప్రాథమిక విధులను 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని 4A విభాగంలో 51A అనేటటువంటి అధికరణంలో ఈ ప్రాథమిక విధులను ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులను మన రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు అన్నట్లయితే రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇలా డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు కేవలం 8 రకాల ప్రాథమిక విధులను మాత్రమే రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించుకున్నాం. మిగిలిన 2 రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 రకాల ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమల్లోకి వస్తున్నాయి అన్నట్లయితే 1977 జనవరి 3వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి జనవరి 3వ తారీఖును మనం ప్రాథమిక విధుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. అయితే ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11. 2002 సంవత్సరంలో చేసినటువంటి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని అదనంగా చేర్చడం జరిగింది. ఆ 11వ ప్రాథమిక విధి ఏది అన్నట్లయితే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి తల్లిదండ్రులదే అనేదే 11వ ప్రాథమిక విధి. నెక్స్ట్ 10 ఇక్కడ రాస్తున్నాను. సూత్రాలు. వీటిని 4వ విభాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, న్యాయస్థానాల గుర్తింపు లేదు. వీటిని మనం ఎక్కడి నుండి స్వీకరించడం జరిగిందంటే ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలనే ఆదేశిక సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, అంటే అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినటువంటి పనులను ఎప్పటికప్పుడు గుర్తు చేసే ప్రత్యేకమైనటువంటి నియమావళినే మనం ఆదేశిక సూత్రాలు అంటాం. దీనికి గల మరొక పేరే నిర్దేశిక నియమాలు. అయితే ఈ ఆదేశిక సూత్రాలను మరలా మనం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అన్నట్లయితే 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని సామ్యవాద సూత్రాలు అంటారు, రెండో దాన్ని గాంధేయవాద సూత్రాలు అంటారు,
మూడో దానిని ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించినటువంటి సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ 11 సామ్యవాద మరియు లౌకిక రాజ్యం. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాన్ని మనం సామ్యవాదం అంటాం. అంటే ధనిక పేదరిక వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలు సామ్యవాద భావాలు. ధనిక పేదరిక వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలు సామ్యవాద భావాలు. సమాజ సంక్షేమాన్ని ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలు సామ్యవాద భావాలు. సమసమాజ స్థాపనకు ఈక్వల్ సొసైటీకి సమసమాజ స్థాపనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలు సామ్యవాద భావాలు. ఓకే, ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి సామ్యవాద భావాలను మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే ఈ సామ్యవాదాన్ని మనం రకరకాలుగా పేర్లతో పిలుస్తాం. కమ్యూనిజం అంటాం, మార్క్సిజం అంటాం, ఫెడరలిజం అంటాం, సిండికలిజం అంటాం. సిండికలిజం అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఓకే, కాబట్టి సామ్యవాద భావాలు అంటే సమసమాజ స్థాపనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలే సామ్యవాద భావాలు. ధనిక పేదరిక వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలే సామ్యవాద భావాలు. ఓకే, అయితే ఇలాంటి సామ్యవాద భావాలను గురించి ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్లేటో మహాశయుడు. కాబట్టి సంప్రదాయ సామ్యవాద సిద్ధాంతానికి పితామహుడు ఎవరు అంటే ప్లేటో అంటాం. ఆధునిక లేదా శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతానికి తండ్రి లాంటి వాడు ఎవరు అన్నట్లయితే కార్ల్ మార్క్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఈ సామ్యవాదం అనేటటువంటి పదాన్ని 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత లౌకిక రాజ్యం, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్నే మనం లౌకిక రాజ్యం సెక్యులర్ స్టేట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మన భారతదేశంలో అన్ని మతాలకు ఒకే రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది, అన్ని మతాలకు ఒకే రకమైనటువంటి గుర్తింపు ఉంది. అంతేగాని ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికార మతం అంటూ ఇక్కడ ఏది లేదు. ఎగ్జాంపుల్, వాస్తవంగా మన భారతదేశంలో 83% మంది హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నప్పటికీ హిందూ మతాన్ని అధికార మతంగా గుర్తించలేదు. హిందువులకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో క్రిస్టియన్లకు అలాంటి ప్రాధాన్యత ఉంది, ముస్లింలకు అలాంటి ప్రాధాన్యత ఉంది, బౌద్ధులు జైనులకు ఇలాంటి వారికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది మన భారత రాజ్యాంగం. కాబట్టి మత ప్రమేయం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని మనం లౌకిక రాజ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఈ పదాన్ని ఎప్పుడు చేర్చడం జరిగింది అన్నట్లయితే 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక అనేటటువంటి పదాన్ని కూడా మన భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్, సార్వజనీన వయోజన ఓటు హక్కు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఆర్టికల్ 326 సార్వజనీన వయోజన ఓటు హక్కు. మన భారతదేశంలో ఏ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కేవలం వయస్సును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగం. ఓకే, అయితే రాజ్యాంగం ప్రారంభంలో ఓటు హక్కు యొక్క నిర్ణీత వయోపరిమితి ఎంత అన్నట్లయితే 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఎటువంటి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, లింగ, వర్ణ వ్యత్యాసాలను పాటించకుండా కేవలం వయస్సును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఈ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది మన భారత రాజ్యాంగం.
అయితే 1989 సంవత్సరంలో చేసినటువంటి 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ వయోజన ఓటు యొక్క వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. కాబట్టి 1989 నుంచి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా కేవలం తమకున్నటువంటి ఈ సార్వజనీన వయోజన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, అధికారాల విభజన. మన భారతదేశంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి స్పష్టంగా అధికారాల విభజన కూడా జరిగింది ఇక్కడ చెప్పుకున్నాం మనం ఈ టాపిక్లో. అంటే ఉన్నటువంటి అధికారాలను ఎన్ని జాబితాల కింద వర్గీకరించుకున్నాం? 3 జాబితాలు. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల సంఖ్య 99, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య 61, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాల సంఖ్య 52. నెక్స్ట్, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర విధానం. సర్వసత్తాక అంటున్నాను అంటే మన భారతదేశం లోపల మన భారతదేశం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో తమకు సంబంధించినటువంటి అధికారాలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే బయట కూడా తనకు నచ్చినటువంటి రీతిలో తనకు సంబంధించినటువంటి రీతిలో విదేశాలతో స్వేచ్ఛాయుతమైనటువంటి సంబంధాలను కూడా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. సర్వసత్తాక, సార్వభౌమ. నెక్స్ట్, ప్రజాస్వామ్యం. ఆధునిక కాలంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడా కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? 2 రకాలు. ఒకటి డైరెక్టివ్ డెమోక్రసీ, 2 ఇండైరెక్టివ్ డెమోక్రసీ. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, 2 పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? జనాభా పరంగా, వైశాల్యం పరంగా చిన్ని దేశాలకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. అలానే జనాభా పరంగా, వైశాల్యం పరంగా పెద్ద దేశాలకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇండైరెక్టివ్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే గణతంత్ర. గణ అంటే ప్రజలు అని అర్థం. తంత్ర అంటే పాలన అని అర్థం. అంటే టోటల్గా ప్రజల పాలనే మనం గణతంత్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మన భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తారీఖు నుండి మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అప్పటి నుండి మన భారతదేశాన్ని పాలించేటటువంటి పాలనాధిపతులు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనటువంటి ప్రతినిధులు మాత్రమే దేశాన్ని ఇక నుండి పాలిస్తారు అని చెప్పడాన్నే రిపబ్లికన్ సిస్టమ్ లేదా గణతంత్ర విధానం అంట. రైట్. నెక్స్ట్, ద్విసభా విధానం. క్యామరలిజం సిస్టమ్ అంటే 2 సభల విధానం అంటాం. 1919 భారత ప్రభుత్వ చట్టం మన భారతదేశంలో జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా కేంద్ర స్థాయిలో 2 సభల విధానాన్ని ఎప్పటి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ 2 సభల్లో ఒక దాన్ని మనం లోక్సభ అంటాం, రెండో దానిని రాజ్యసభ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభనే లోక్సభ అంటాం. రెండోది రాజ్యసభ, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సభనే మనం రాజ్యసభ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేయవచ్చును అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా తెలియజేసింది. 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేయవచ్చును అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాల్లో
ఏకసభా విధానాన్ని కొనసాగించాలా లేదా రెండు సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి చట్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఒకదాన్ని ఇక్కడ ఎల్ఎస్ అంటే లోక్సభ, 2 ఆర్ఎస్ అంటే రాజ్యసభ. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభా విధానం అమల్లో ఉంది. ద్విసభా విధానం ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర, 5 యూపీ ఉత్తరప్రదేశ్, 6 బీహార్. కాబట్టి రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఒక సభనేమో విధాన సభ అంటాం, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. రెండో సభనేమో విధాన పరిషత్ అంటాం. ఈ విధాన పరిషత్ గల మరొక పేరే శాసన మండలి. దాన్ని ఇంగ్లీష్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ అత్యవసర అధికారాలు. మన భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, శాంతియుతమైనటువంటి వాతావరణానికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలలో దేశంలో మళ్ళా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి అత్యవసర అధికారాలను మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 18వ విభాగంలో 352 నుంచి 360 వరకు ఉన్నటువంటి అధికరణలు భారత రాష్ట్రపతికి గల అసాధారణ లేదా అత్యవసర అధికారాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఏంటి అసాధారణ లేదా అత్యవసర అధికారాలు? 352 జాతీయ అత్యవసర పరిస్థితి. 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన. 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ 17 స్థానిక ప్రభుత్వాలు. 'ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో వికేంద్రీకరణ జరగాలి అంటే తప్పనిసరిగా 3వ రకమైనటువంటి ప్రభుత్వమైనటువంటి స్థానిక ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి? స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు అక్కడ నివసిస్తున్నటువంటి స్థానిక ప్రజానీకమైతేనే సత్వర శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనడానికి అవకాశాలు ఉంటాయి. ఆ స్థానిక ప్రజానీకాన్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజానీకాన్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పని భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి సదుద్దేశంతోనే మన భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఈ స్థానిక ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? 2. ఒకదాన్ని గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, 2 పట్టణ స్థానిక ప్రభుత్వాలు. అయితే 1992 సంవత్సరంలో రూపొందించిన 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఈ స్థానిక ప్రభుత్వాలకు కూడా మనం రాజ్యాంగ భద్రతను కల్పించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్నంచెల పంచాయతీరాజ్ విధానం అమలవుతుంది అన్నట్లయితే 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమలవుతూ ఉంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలు. లాస్ట్ పాయింట్. మన భారతదేశంలో పరిపాలనా విధులను ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని సమస్యలకు రాజ్యాంగ బద్ధతను కూడా కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలకు
చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, అలానే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు, వీటన్నిటికి కూడా మనం రాజ్యాంగ భద్రతను కల్పించడం జరిగింది. స్థూలంగా భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్ వచ్చేటటువంటి సందర్భంలో చాలా డీటెయిల్డ్గా, ఇంకా డెప్త్గా, ఇంకా లోతుగా